హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం క్యాబేజీని అంతా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గుప్పెడు పల్లీలను కడాయిలోకి వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసేసుకుందాం. అదే కడాయిలోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలండి. ఇప్పుడు క్యాబేజీని కూడా వేసేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత నా దగ్గర టమాటాలు తక్కువగా ఉండడం వల్ల టమాటాలను తక్కువగా యాడ్ చేస్తున్నానండి. చింతపండుని ఎక్కువగా యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర టమాటాలు ఎక్కువగా ఉంటే టమాటాలు ఎక్కువ తీసుకొని చింతపండు తక్కువగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం రోట్లోకి వేయించుకున్న పల్లీలను కూడా వేసుకొని దంచుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యాబేజీని అంతా వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా దంచుకోవాలి. అందులోనే కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని దంచుకొని పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు పోపు కోసం పోపుకి సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, కరివేపాకు కూడా వేసేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకోవడమేనండి.